హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చూపించే ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని కొత్తవి, కొన్ని పాతవి, కొన్ని ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ వీడియో ఎప్పుడు ఎవరికి ఎప్పుడు రీచ్ అవుతుందో తెలియదు కాబట్టి ఇన్ కేస్ వాళ్ళకి అవసరం ఉన్న విగ్రహాలు కానీ దీపాలు కానీ మన దగ్గర ఉంటాయని వాళ్ళకి తెలియాలి కాబట్టి కొన్ని అవి కొన్ని ఇవి అన్నీ యాడ్ చేస్తూ ఉంటాము వీడియోస్లో. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. అలానే మన వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల. ఇక్కడ మీరు చూస్తున్నదైతే కృష్ణుడి దీపం అండి. కృష్ణుడి విగ్రహమే 4 ఇంచెస్ అయితే ఉంది. అలానే ఇక్కడ స్టెప్ బై స్టెప్ లాగా వచ్చింది కదా, ఇదైతే గట్టులాగా ఉంటుంది. ఈజీ క్లీనింగ్ అనమాట, అంటే ఎక్కువ కార్వింగ్ లేదు కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ దీపం యొక్క లోతు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. అలానే 5 ముఖాలు ఉన్నాయి కాబట్టి 5 ఒత్తులు అయితే వెలిగించుకోవచ్చు. అలానే మీరు దీపం వెలిగించేటప్పుడు కృష్ణుడికైతే ఎటువంటి వేడైతే తగలదు, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. ఇలా ముందుకు రావడం వల్ల మీరు దీపం అనేది ఇక్కడ వెలిగించుకుంటారు కాబట్టి డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఇక్కడ ఇది హైట్, ఇక్కడ చిన్న స్తంభం లాగా వచ్చింది కదా, ఈ హైట్ వల్ల మీకు ఆయిల్ అనేది లీక్ అవ్వడం అనేది జరగదు. అలానే ఇది మొత్తం కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఉంటుంది. ఈ దీపాలన్నీ ఇవన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ కృష్ణుడి యొక్క హైటే 4 ఇంచెస్ ఉంటుందండి. అలానే ఈ దీపము ఇదంతా కూడా కొంచెం వెయిట్ ఎక్కువతో వస్తుంది. మీరు కావాలనుకుంటే దీపంలాగా వెలిగించుకోవచ్చు, లేదు అంటే మీరు డెకరేషన్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఉర్లీలో పెట్టుకొని ఇక్కడ అన్నీ కూడా ఫ్లవర్స్ పెట్టుకున్నారంటే అందంగా కనిపిస్తుంది. అలానే ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. ఈజీ మెయింటెనెన్స్ అనమాట, త్వరగా నల్లబడవు. లాకర్ పాలిష్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఇత్తడి విగ్రహానికి ఇప్పుడు లాకర్ పాలిష్ అనేది వేస్తున్నారు, ఎందుకంటే మనకి ఈజీ మెయింటెనెన్స్ అనమాట. నెక్స్ట్ మీరు చూస్తున్నది వినాయకుడు అండి. ఇది తమలపాకులతో చేసిన వినాయకుడు లాగా ఉంటుంది. అలానే వినాయకుడి కళ్ళు, ముక్కు ఇలా తమలపాకు షేప్లో వచ్చింది. ఇక్కడ నామాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇదైతే చిన్నగానే ఉంటుందండి, మరి పెద్దగా ఏముండదు. 5 ఇంచెస్ వరకు ఉంటుంది. క్యాటలాగులు అయితే మీకు అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి, తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ మీరు వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫోటో ఫ్రేమ్లో కూడా సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే కలసం దగ్గర కూడా మీరు ఇట్లా కలసం ముందు పెట్టుకున్నా కూడా వినాయకుడికి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుడికి పూజ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. విగ్రహమే కాకుండా ఈ విధంగా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు వీటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్నది కూడా ఇక్కడ నేనైతే ఇంకా కొన్ని ఐడియాస్ అనమాట నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. మీరు దాని ప్రకారం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి అమ్మవారి ముఖాలము. అమ్మవారి ముఖాలం కూడా అంతే అండి, యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. కొంచెం సాలిడ్గా ఉంటుంది. చిన్న సైజే ఉంటుందండి, 3.5 ఇంచెస్ వరకు ఉంటుంది. మీరు గౌరమ్మ సెట్లు కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు అమ్మవారి ముఖాలన్నీ కూడా చక్కగా చిన్నగా ఉంటాయి కదా గౌరమ్మ సెట్లు, ఆ పక్కన కూడా అమ్మవారి విగ్రహం పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట, అమ్మవారి ఫేస్ పెట్టుకున్నట్టయితే. అలానే తులసి చెట్టు దగ్గర కూడా మనం ఈ అమ్మవారి ముఖాలన్నీ పెట్టుకోవచ్చు. అలానే ఉంటాయి కదా దీపాలు, అష్టలక్ష్మి దీపానికి కూడా మీరు అమ్మవారి ముఖాలని పెట్టుకున్నట్టయితే కొంచెం యూనిక్ లుక్ అయితే అనిపిస్తుంది. అలానే ఫోటో ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు, కలసానికి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, అంటే డెకరేషన్కి సంబంధించి కొన్ని మీకు ఐడియా కోసం అనమాట. మీరు ఏ విధంగా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. చాలా హెవీ కార్వింగ్తో వస్తుంది అనమాట. అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుంటుంది. చిన్న సైజు మందిరాలు ఉన్నప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది పంచహారతి. చక్కగా 5 పువ్వొత్తులు పెట్టుకొని మీరు హారతి ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది. చుట్టూతా కూడా డిజైన్ వచ్చింది, అందువల్ల కొంచెం హెవీ లుక్ అయితే అనిపిస్తుంది. అలానే ఇక్కడంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ పీకాక్ ఉన్నట్టుగా ఉంటుంది. కొంచెం మోడర్న్ టచ్ ఉంటుందండి. మీరు కావాలనుకుంటే ఎప్పుడన్నా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డెకరేషన్కి వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా లెగ్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి డిజైన్ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడైతే లెగ్స్ ఉంటాయి, అలానే ఇక్కడ కూడా లెగ్స్ ఉంటాయి. మీరు ఈ విధంగా కింద హోల్డ్ చేసినా కూడా చక్కగా ఆగుతుంది అనమాట. అటు ఇటు తొనకడం కానీ అలా ఏముండదు. ఇది కొంచెం పెద్ద సైజులోనే వస్తుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది, బరువు కూడా వస్తుంది.
నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇంకొక మోడల్ అండి. ఇది వచ్చేటప్పటికి బ్రాస్లోనే కొంచెం ఏకహారతి లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఎక్కువ ఆయిల్ అనేది పెట్టుకోవచ్చు. దీనిలో దీపం వెలిగించుకోవచ్చు, అలానే డెకరేషన్కి వాడుకోవచ్చు. ఇక్కడ కూడా కార్వింగ్ అయితే వస్తుంది, అలానే ఇక్కడ లెగ్ ఉంటుంది, కింద కూడా ఇక్కడ బేస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఇక్కడ కింద పెట్టినా కూడా హోల్డ్ అవుతుంది. ఇది కూడా వెయిట్ ఉంటుందండి, సాలిడ్ పీసెస్, అలానే యాంటిక్ ఫినిషింగ్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో రావడం వల్ల కొంచెం బరువు ఉంటాయి, అలానే కొంచెం ప్రైస్ కూడా ఉంటాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు పూజ దగ్గర వాడుకోవచ్చు, డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు, అలా సెంటర్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా ఒక యూనిక్ లుక్ అయితే అనిపిస్తాయి ఇవి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి డిజైనర్ తాళీ ప్లేట్స్ అండి. ఇవి ఎక్కువ కూడా బెంగాలీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఈ డిజైన్ కూడా గ్యాప్ పెద్ద పెద్దగా లేదండి. ఇది డిజైన్ కూడా దగ్గరకు వస్తుంది, ఇలా లోతు ఉంటుంది అనమాట. అంటే మీకు ఒక ఎడ్జ్ లాగా వస్తుంది ఇంచు, అలానే లోపలంతా డిజైన్ వస్తుంది, పెద్ద తాళీ లాగా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది చూడండి, ఈ విధంగా లోతు ఉంటుంది, అంటే ఒక పళ్ళెం లాగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా అకేషన్స్ ఉన్నప్పుడు, పూజలు ఉన్నప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. శ్రావణ మాసం వ్రతాలు అలా చేసుకుంటున్నప్పుడు ప్రసాదం బౌల్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది డిజైన్ కూడా చాలా బాగుంటుంది, సాలిడ్గా ఉంటుందండి. ఇది ఒక్క పీస్ వచ్చేసి మీకు 900 గ్రామ్స్ దాకా ఉంది, అంటే నియర్లీ మీకు కేజీ దాకా వస్తుంది అనమాట. ఈ హైట్ కూడా ఇది వచ్చేసి 13.5 ఇంచెస్, అంటే 14 ఇంచెస్ వరకు ఉందండి. ఇది రౌండ్ మోడల్లో ఉంటుంది, ఒక ట్రే లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా విగ్రహాలు ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ కావాలనుకుంటే ఏదన్నా కొంచెం డిజైన్ అలా వేసుకొని మీరు స్టిక్ చేసుకోవచ్చు పేపర్లు. లేదు అంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టుకున్నా కూడా ఈ డిజైన్ అంతా చక్కగా కనిపిస్తూ ఒక యూనిక్ లుక్ అయితే అనిపిస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ ప్లేట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు మనము తాంబూలం అలా ఇస్తూ ఉంటాం కదా, అవి సెట్ చేసుకోవడానికి కూడా ఈ ప్లేట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం కొత్త మోడల్ అనమాట, కొత్తగా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి యాంటిక్ పీసెస్ అండి, ఇవన్నీ కూడా వెనకటి మోడల్స్ అనమాట. ఇప్పుడు వచ్చే ట్రేస్ అట్లా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. డిజైను చాలా బరువు ఉంటాయండి, సాలిడ్గా ఉంటాయి, పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇందాక చూసిన ప్లేట్లోనే ఇది కొంచెం సైజ్ చిన్నదండి. డిజైన్ చూసినట్టయితే ఇక్కడ ఈ గ్యాపులు, ఈ డిజైన్ ఉంది కదా, ఇది దగ్గరకు వస్తుందండి. కొన్ని లైట్ వెయిట్లో కూడా వస్తాయి, కానీ ఇవి మాత్రం సాలిడ్వి. ఎందుకంటే మనము ఒక్కసారి కొనుక్కుంటాం కదా, ఊరికే కొనుక్కోము, మళ్ళీ ఇవి సొట్టలు పడినాయి లేకపోతే బాగోలేదు అని పక్కన పడేయకుండా ఏదైనా కొనుక్కున్నామంటే యూజ్ అయ్యేటట్టు ఉండాలి, అలా తరతరాలకు వెళ్ళిపోవాలి, ఆ విధంగా అనమాట. ఇది కూడా అంతే, సేమ్ ఇందాక మీరు చూసిన మోడలే, ఇలా లోతు వస్తుంది, ప్లేట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న మందిరాలు ఉండి చిన్న ప్రసాదం గిన్నెలు పెట్టుకోవాలనుకుంటే చక్కగా ఉంటుంది. దీని యొక్క ఈ హైట్ అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్షన్ అండి మన దగ్గరికి. ఇది వచ్చేసి కరెక్ట్గా 12 ఇంచెస్ ఉందండి. ఇందాకడదైతే 14 ఇంచెస్ ఉంది, ఇప్పుడుదైతే ఇది 12 ఇంచెస్ ఉంది. రెండు దగ్గర పెట్టి చూపిస్తాను మీకు, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఉంటాయి ఇవి రెండు కూడా. మీరు ఎప్పుడన్నా అమ్మవారి విగ్రహాలు కానీ అలా ఉన్నప్పుడు కూడా మీరు చక్కగా ఇలా అమ్మవారిని పెట్టుకుంటే చుట్టూతో ఇలా డిజైన్ లాగా కనిపిస్తుంది. కొంచెం హెవీ లుక్ అయితే అనిపిస్తుంది అనమాట, మనకి చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఫ్లవర్స్ అలా పెట్టుకొని డెకరేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా సింగిల్గా ఉన్నా కూడా అంతే, మీరు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నా ఇక్కడ అన్ని ఫ్లవర్స్ పెట్టుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవైతే ఏంటంటేనండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి అయిపోయినాయి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా వెయిట్తో రావాలి అని అనేది కొంచెం కష్టము. ఎందుకంటే ఒకసారి వచ్చిన ఐటము మళ్ళీ వెయిట్ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది, అందుకని చెప్తున్నాను. ఇది వచ్చేసి 14 ఇంచెస్, ఇది వచ్చేసి 12 ఇంచెస్, ఇట్లా 2 సైజెస్ అయితే ఉన్నాయి. ఎవరన్నా ఇప్పటివరకు ట్రేస్ కొనుక్కోకుండా కొంచెం యూనిక్గా కొనుక్కోవాలి, కొంచెం మోడ్రన్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయి. అలానే లోపలంతా కూడా డిజైన్ వచ్చింది. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఎలిఫెంట్ దీపాలండి. ఇవైతే కొంచెం హెవీ వెయిట్తో వస్తాయి, సాలిడ్గా ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. దీనిలో 5 ముఖాలు ఉంటాయి, చక్కగా 5 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు. అలానే ఎలిఫెంట్కి ఇక్కడ కింద పీటలాగా కూడా వచ్చింది. ఎలిఫెంట్ కూడా కొంచెం లావుగా ఉంటుంది, తొండమెత్తుకొని ఉంటుంది, పైనంతా కూడా డిజైన్ ఉంటుంది. దీనివల్ల కొంచెం బరువు అయితే వస్తాయండి. ఇవి రెండు కలిపి మీకు దాదాపుగా కేజీ బావు దాకా వస్తాయి అన్నమాట. ఇదంతా కూడా సాలిడ్గా ఉంటుందండి డిజైను.
ఇదంతా కూడా సాలిడ్గా వస్తుంది. హైట్ కూడా ఉంటాయి. మీరు అమ్మవారి ముందు లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కొంచెం పెద్ద సైజు ఉంటే అమ్మవారి విగ్రహాల పక్కన పెట్టుకోవచ్చు. దీనిలో పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు. చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, అవైనా సరే పెట్టుకోవచ్చు అనమాట మీరు వీటిల్లో. ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తాయండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఎలిఫెంట్ దీపాల్లోనే ఇంకా కొంచెం పెద్దవి. ఇవి ఒక్కొక్కటే కేజీ వెయిట్ ఉంటాయండి. ఈ పైన కూడా మీకు సన్ దీపం లాగా వస్తుంది. ఇది కొంచెము డిజైన్ అంతా రావడం వల్ల కొంచెం హెవీ లుక్ అయితే అనిపిస్తుంది. ఈ ఎలిఫెంట్ కూడా ఈ హైట్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఈ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. డిజైన్ వస్తుంది, తొండం ఎత్తినట్టుగా ఉంటుంది. ఎలిఫెంట్ అయితే చాలా బరువుగా ఉందన్నమాట. అలానే ఈ స్టాండ్ కూడా కొంచెం మందమైతే ఉంటుంది. ఈ దీపంలో కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకొని దీపం వెలిగించుకోవచ్చు. లేదంటే అమ్మవారి పక్కన పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పెద్ద విగ్రహాలు, మట్టి విగ్రహాలు కానీ పాలరాయి విగ్రహాలు కానీ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ ఎలిఫెంట్స్ కూడా కొంచెం పెద్ద సైజులో పెట్టుకుంటారు కదా. మీకు డీటెయిల్స్ అన్నీ అంటే హైట్ ఎంత ఉన్నది అదంతా కూడా మీకు క్యాటలాగ్లో ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు యాడ్ చేసుకొని మీరు చక్కగా క్యాటలాగ్ని అయితే చెక్ చేయొచ్చు. మీరు లాగ్ని చెక్ చేసినా లేకపోతే క్యాటలాగ్ని అడిగినా వాట్సాప్లో మా నెంబర్ని యాడ్ చేసుకున్నా మేము ఏదన్నా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతామేమో, ఐటమ్ కొనుక్కోమని మెసేజెస్ కానీ అట్లా ఏమైనా చేస్తామేమో అని అయితే అనుకోవద్దండి. ఎందుకంటే మీ చాయిస్ కదండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు ఏది నచ్చితే అదే తీసుకుంటారు. ఒక్కసారి మాత్రం మేము అడుగుతాము అంటే మళ్ళీ మీకు రెస్పాన్స్ మేము ఇవ్వలేదేమో అని మీరు అనుకుంటారని మేము జస్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. మీరు ఏదైనా ఐటమ్ అడిగారనుకోండి, ఈ ఐటమ్ మీకు అవసరమా కావాలా అని చెప్పేసి అయితే మాత్రం ఒకసారి అడుగుతామంతే. మీరు వద్దు అనుకుంటే నో ప్రాబ్లం అండి. మేము మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఈ విగ్రహం కూడా కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే స్వామివారి డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం వేరే ఉంటుంది. ఫేస్ కూడా కొంచెం నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటుంది. శంఖం చక్రం కూడా కొద్దిగా పెద్ద సైజులో కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఈ డిజైన్ అంతా కూడా మారింది. మనకి పీఠం లాగా కాకుండా కొంచెం శారీకి కుచ్చిళ్ళు ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు మనం ఏదన్నా ఒక పీఠం పెట్టుకున్నప్పుడు దాని మీద వస్త్రం వేసి కొంచెం డెకరేట్ చేసుకోవాలని అయితే అనుకుంటాం కదా, ఆ టైపుగా అనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. స్వామివారు ఫేస్ అయితే చాలా అందంగా ఉంటుంది, కానీ చాలా బరువుగా ఉంటుందండి. మెయిన్ వెయిట్ ఉంటుంది. మనకి ప్రైస్ ఎక్కువ అని మనం అనుకుంటాం, కానీ డెఫినెట్గా మీకు ప్రైస్ ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు అక్కడ వెయిట్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఒకే విగ్రహము ఇప్పుడు ఒక విగ్రహం ఉందనుకోండి, అది రకరకాల వెయిట్లో వస్తుంది. వెయిట్ తక్కువ ఉండేవి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉంటాయి, వెయిట్ ఎక్కువ ఉండేవి కొద్దిగా ప్రైస్ ఉంటాయి అన్నమాట. అదొకటి గమనించండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.